రెడ్ న్యూస్ చూస్తున్న మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర కుంగిన పిల్లర్లను రిపేర్ చేయించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇరిగేషన్ శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజ్ పునరుద్ధరణపై అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ చర్చించారు. కుంగిన పిల్లర్లను ఏ విధంగా రిపేర్ చేయాలి అనే దానిపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. మంత్రి ఉత్తమ్ సమీక్షపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుపతి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, బల్రాం, కాళేశ్వరంలోని 3 బ్యారేజీలకు సంబంధించిన మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకు నిర్ణయించింది. దీనికి అనుగుణంగా దానికి సంబంధించిన అంశాలపైన ఒకవైపు నివేదికలు కూడా తెప్పించుకుంది. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి దీని మీద ఒకవైపు రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత ఇవాళ మళ్ళొకసారి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహిస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ పనులను చేయాలని సీఎం ఆదేశించడంతో ఈరోజు ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనిపైన ప్రత్యేకంగా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమావేశంలో ఏదైతే బ్యారేజీలు దెబ్బతిన్నాయో ఆ బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి పునరుద్ధరణకు సంబంధించి ఏ విధంగా చేయాలనే దానిపైన పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఒకవైపు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ఇలా ఆధ్వర్యంలోనే ఈ ఇప్పటికే పరీక్షలు ఈ నమూనాలు చేయాలని ఇదివరకే నిర్ణయం తీసుకున్నారు. కానీ దానికి అనుగుణంగా ఈ వర్షాకాలంలోపే ఈ పరీక్షల నమూనాలు అదే విధంగా వాటికి సంబంధించిన నిర్వహణకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపైన ఒక రీసెర్చ్ చేసి వాటికి సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ఒకవైపు మంత్రి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించి డిజైన్లు, కన్సల్టేషన్స్ తో టీమ్స్ ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయంగా వీటిని వినియోగంలో తీసుకురావడానికి ఏ విధంగా నిర్మాణాలు చేపట్టాలి, దెబ్బతినకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా ఒకవైపు మంత్రి అధికారులు ఆదేశించారు. దీనికి అనుగుణంగానే అధికారులు కూడా మొత్తానికి దానికి సంబంధించిన పూర్తి ప్రణాళికలను రూపొందిస్తున్నారు. అవన్నీ రూపొందించిన తర్వాత మరొకసారి సమావేశమై ఆ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాక మరొకసారి ముఖ్యమంత్రితో కూడా సమావేశం కానున్నట్టుగా మనకు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ చారి.